మనము ఈరోజు మనము పరమాణు నిర్మాణము మరియు ప్రాథమిక క్వాంటం యాంత్రిక శాస్త్రం గురించి వివరించడం జరుగుతుంది. మనకున్నటువంటి సిలబస్ ప్రకారము మనకున్నటువంటి పరమాణు నిర్మాణం చాప్టర్లో నల్లని వస్తువు అంటే ఏంది, రీలే జీన్ సిద్ధాంతం ఏంటి, ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఏంటి, క్వాంటం సిద్ధాంతం ఏంటి, డి బ్రోలీ సిద్ధాంతము, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, నెక్స్ట్ తరంగ ప్రమేయం ఏంది, హామిల్టోనియస్ ఆపరేటర్స్ అంటే ఏంది, వీటి గురించి మనము ఈ చాప్టర్లో వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పరమాణు నిర్మాణం. పరమాణు నిర్మాణం అనేది భారతీయ తత్వవేత్త ఖానంద మరియు గ్రీక్ తత్వవేత్త పదార్థము అతి సూక్ష్మ కణాలతో నిర్మితమై ఉంటుందని ప్రతిపాదించారు. ఈ కణాలకు జాన్ డాల్టన్ పరమాణు అని పేరు పెట్టి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారము పరమాణువు కంటికి కనిపించని, విభజించుటకు వీలు కాని అతి సూక్ష్మ కణం. సో ఈ అతి సూక్ష్మ కణములో మనకు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్ రుణావేశ కణము, ప్రోటాను ధనావేశ కణము, న్యూట్రాను తటస్థ కణము. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము అంటే దాని యొక్క రుణావేశము 1.602 × 10⁻⁻19 కూలుమ్స్ ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశిలో 1837వ వంతు లేదా 9.1096 × 10⁻⁸ గ్రాములు ఉంటుంది. అదేవిధంగా ప్రోటాన్ యొక్క విద్యుదావేశం, దానికి ధన విద్యుదావేశం ఉంటుంది. దాని యొక్క ధన విద్యుదావేశం విలువ ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశానికి సమానంగా ఉంటుంది. ఎంత అది? 1.602 × 10⁻⁻19. సో గోల్డెన్ ధనావేశ కిరణాలని అంటే ప్రోటాన్లు కనుగొనడం జరిగింది. న్యూట్రాన్ను చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొనడు. దీనికి విద్యుదావేశం లేదు కణము, తటస్థ కణము, కానీ దీనికి ద్రవ్యరాశి 1.675 × 10⁻⁻24 గ్రాములు ఉంటుంది. నౌ వీఆర్ గోయింగ్ టు బ్లాక్ బాడీ. వాట్ ఈస్ ద బ్లాక్ బాడీ? పతన కాంతిని పూర్తిగా శోషించుకొని పూర్తిగా ఉద్గారించే వస్తువుని నల్లని వస్తువు లేదా కృష్ణ వస్తువు అంటారు. అంటే ఏంది? పతన కాంతిని పూర్తిగా గ్రహించాలి, అదే కాంతిని పూర్తిగా మళ్ళా ఉద్గారించాలి. సో దాన్ని నల్లని వస్తువు అంటారు. బోలుగాను దృఢంగాను ఉండి లోపల ప్లాటినం బ్లాక్ పూత వేయబడి సన్నని రంధ్రం గల వస్తువు కృష్ణ వస్తువు ధర్మాన్ని ప్రదర్శించును. అధిక ఉష్ణోగ్రతల నల్ల వస్తువు ఉద్గారించే కాంతిలో వివిధ తరంగ దైర్ఘ్యాలు గల కాంతి ఉండును. వికిరణ తీవ్రతకు తరంగ దైర్ఘ్యానికి గ్రాఫ్ గీచినప్పుడు వచ్చిన వక్రాలు మనకు ఈ స్లైడ్లో ఇవ్వబడినటువంటి పటంలో చూపించిన విధంగా ఉండును. నల్లని వస్తువు వికిరణాన్ని నిరంతరము ఉద్గారించిన వక్రమ చుక్కలున్న గీతతో సూచించినట్లు ఉండవలను. కానీ వక్రాలు ఈ విధంగా లేవు. కనుక నల్లని వస్తువు కాంతిని నిరంతరము ఉద్గారము చేయుట లేదని తెలియచేస్తున్నది. ఈ వక్రాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే దానికి మనము గ్రాఫ్ గీయటం జరిగింది. వికిరణ తీవ్రతకు తరంగ దైర్ఘ్యానికి. అధిక ఉష్ణోగ్రత వక్రం అనేది ఒక పీక్ స్థానానికి చేరుకొని మనకు వి షేప్లో వక్రాన్ని చూపిస్తుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ వికిరణ తీవ్రత పెరిగిన కొలది దాని యొక్క తరంగ దైర్ఘ్యం విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో నియమిత ఉష్ణోగ్రత వికిరణ తీవ్రత తరంగ దైర్ఘ్యం పెరుగుతూ గరిష్ట విలువను చేరుకొని తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొలది వక్రములో గరిష్ట స్థానము తక్కువ తరంగ దైర్ఘ్యం వైపు జరుగుతుంది అని అర్థమవుతుంది. దీన్ని ఏమని చెప్పాలో మనము నల్లని వస్తువు లేదా కృష్ణ వస్తువు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్
రిలే జీన్స్ సిద్ధాంతం. ఏంటిది? రిలే జీన్స్ సిద్ధాంతం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద అన్ని తరంగ దైర్ఘ్యాల వద్ద కృష్ణ వస్తువు నుండి విడుదలయ్యే విద్యుదయస్కాంత వికిరణ వర్ణపటాన్ని వివరిస్తుంది. ఇక్కడ లాంబ్డా అనేది తరంగ దైర్ఘ్యం గల వికిరణము. ఇక్కడ మనం పరిశీలించినట్టయితే స్లైడ్లో మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. రిలే జీన్స్ అనే శాస్త్రవేత్త అంటే రిలే జీన్స్ సిద్ధాంతం ప్రకారము అధిక తరంగాల వద్ద మాత్రమే ప్రయోగిక విలువతో ఏకీభవిస్తుంది, కానీ తక్కువ తరంగ దైర్ఘ్యాల వద్ద విభేదాన్ని చూపుతుంది. ఏంటి దాని సమీకరణము బి లాంబ్డా ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు CkBT బై లాంబ్డా టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ సి అంటే కాంతి వేగము, KB బోల్ట్జ్మాన్ స్థిరాంకము, T పరమ ఉష్ణోగ్రత. సో ఈ విధంగా మనము B gamma of T is equal to 2 gamma square KBT by C square gamma పౌనఃపున్యం. నెక్స్ట్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం. ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే మ్యాక్స్ ప్లాంక్ 1900 సంవత్సరంలో నల్లని వస్తువు ఉద్గారించే వికిరణాలను పరిశీలించి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు ఏంటి? పదార్థంలో గల పరమాణువులలోని ఎలక్ట్రాన్లు ఎల్లప్పుడూ అనుకూలమైన పౌనఃపున్యాలను నిరంతరము చలిస్తూ ఉంటాయి. కంపించే కణం శక్తి శోషణం కానీ శక్తి ఉద్గారం కానీ అవిచ్ఛిన్నంగా జరగదు. శక్తి ఉద్గారము లేదా శోషణం విచ్ఛిన్నంగా శక్తి ప్యాకెట్ల రూపంలో జరగదు. ఈ శక్తి ప్యాకెట్ని క్వాంటా అని అంటారు. క్వాంటం యొక్క శక్తి E=hν కనుక క్వాంటం శక్తి వికిరణ పౌనఃపున్యమునకు అనులోమానుపాత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఉద్గారించబడిన శక్తి hν యొక్క పూర్ణాంక గుణిజాలలో ఉండును. దీనిని శక్తి క్వాంటీకరణము అంటారు. E=nhν. క్వాంటం అధిక శక్తి ఉద్గారమైన తర్వాత తరంగంగా ప్రయాణించడంగా క్వాంటం ఉనికిని కలిగి ఉండును. అది క్వాంటం సిద్ధాంతం. నెక్స్ట్ కాంప్టన్ సిద్ధాంతం. 1923 సంవత్సరంలో కాంప్టన్ అండ్ ఐన్స్టీన్ ఫోటాన్ సిద్ధాంతం లేదా ప్లాంక్ క్వాంటం సిద్ధాంతంను కాంప్టన్ ఫలితం ద్వారా మరోసారి చూపించాడు. కాంప్టన్ ఫలితం గుర్తింపుగా కాంప్టన్కు 1927లో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి లభించింది. ఏంటిది? క్వాంటం సిద్ధాంతం ఏంది? లాంబ్డా తరంగ దైర్ఘ్యాల ఎక్స్ కిరణాలు ఉపరితలంపై పరమాణువులను ఎలక్ట్రాన్ నేరుగా తాకినప్పుడు ఎలక్ట్రాన్ మరియు ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతి యొక్క కిరణము అధిక కోణము తీటాతో విడుదలను. దీనిని కాంప్టన్ ఫలితము అంటారు. ఫోటాను ఎలక్ట్రాన్ను ప్రక్కవాటగా తాకినప్పుడు ఎక్స్ కిరణ ఫోటాన్ కొద్దిగా శక్తిని కోల్పోయి దాని మార్గం నుండి స్వల్పంగా విచలన చెందును. ఫోటాన్ ఎలక్ట్రాన్ను స్వల్పంగా తాకిన ఎడల ఫోటాన్ శక్తి స్వల్పంగా తగ్గినప్పటికీ దాని మార్గం నుండి విచలనం చెందును. ఫోటాన్ల పుంజం గ్రాఫైట్ ఉపరితలం మీద పరమాణువులోని ఎలక్ట్రాన్తో తాడనం చెందినప్పుడు ఫోటాన్ యొక్క శక్తి ఎలక్ట్రాన్కు మార్పిడి చెందును. అందువలన పరిక్షిప్తం చెందే కిరణం యొక్క తరంగ దైర్ఘ్యము పెరుగును. అది కాంప్టన్ ఎఫెక్ట్. మరొకసారి చెప్తున్నా, కాంప్టన్ ప్రభావం అంటే ఏంది, కాంప్టన్ ఫలితం అంటే ఏంది? లాంబ్డా తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఎక్స్ కిరణాలు ఉపరితలంపై పరమాణువుని ఎలక్ట్రాన్ నేరుగా తాకినప్పుడు ఎలక్ట్రాన్ మరియు ఎక్కువ తరంగదైర్ఘ్యాల కాంతి కిరణము అధిక కోణం తీటాతో విడుదలవును. దీనినే కాంప్టన్ ఫలితము అంటారు. ఫోటాన్ ఎలక్ట్రాన్ ప్రక్కవాటుగా తాకినప్పుడు ఎక్స్ కిరణ ఫోటాన్ కొద్దిగా శక్తిని కోల్పోయి దాని మార్గం నుండి స్వల్పంగా విచలనం చెందను. ఫోటాన్ ఎలక్ట్రాన్ స్వల్పంగా తాకిన ఫోటాన్ శక్తి స్వల్పంగా తగ్గినప్పటికీ దాని మార్గం నుండి విచలనము చెందదు. ఫోటాన్ల పుంజము గ్రాఫైట్ ఉపరితలం మీద పరమాణువులోని ఎలక్ట్రాన్తో తాడనం చెందినప్పుడు ఫోటాన్ యొక్క శక్తి ఎలక్ట్రాన్కు మార్పిడి చెందును. అందువలన
పరిక్షిప్తం చెందే కిరణం యొక్క తరంగదైర్ఘ్యం పెరుగును. నెక్స్ట్ కాంతి విద్యుత్ ఫలితం. హాల్ వాష్ అనే శాస్త్రవేత్త 1888లో కాంతి విద్యుత్ ఫలితంను కనుగొన్నాడు. లిథియం, సోడియం, పొటాషియం వంటి లోహాలపై కాంతి పడినప్పుడు ఎలక్ట్రాన్లు విడుదలగును. కొన్ని లోహాల ఉపరితలపై కాంతి పడినప్పుడు కాంతి చర్య ఫలితంగా ఎలక్ట్రాన్లు విడుదలగును. దీన్ని కాంతి విద్యుత్ ఫలితం అంటారు. వెలువడిన ఎలక్ట్రాన్లు కాంతి ఎలక్ట్రాన్లు అంటారు. ఐన్స్టీన్ ఫోటాన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాంతి విద్యుత్ ఫలితమును వివరించగలము. ఫోటాన్ లోహ ఉపరితలపై పడినప్పుడు అది పరమాణువులోని ఎలక్ట్రాన్తో తాడనం చెందును. తాడనంతో ఫోటాన్ యొక్క శక్తిని ఎలక్ట్రాన్ గ్రహించును. కావున ఎలక్ట్రాన్లు కేంద్రక ఆకర్షణ బలాలను అధిగమించి బయటికి వెలువడును. దీనిని కాంతి విద్యుత్ ఫలితంగా వివరించవచ్చు. ఫలితంగా పతన కిరణ శక్తి ఈ ఎలక్ట్రాన్ ఉద్గారం అవడానికి కావలసిన శక్తి W అయినా E మైనస్ W విలువ ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తికి సమానము. E మైనస్ W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². కాంతి విద్యుత్ ఫలితం అంటే ఏంది? హాల్ వాష్ అనే శాస్త్రవేత్త లిథియం, సోడియం, పొటాషియం వంటి లోహాలపై కాంతి పడినప్పుడు ఎలక్ట్రాన్లు విడుదలగునని రుజువు చేశాడు. కొన్ని లోహాల ఉపరితలపై కాంతి పడినప్పుడు కాంతి చర్య ఫలితంగా ఎలక్ట్రాన్లు విడుదలగును. దీనినే కాంతి విద్యుత్ ఫలితము అంటారు. వెలువడిన ఎలక్ట్రాన్లు కాంతి ఎలక్ట్రాన్లు అంటారు. ఐన్స్టీన్ ఫోటాన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాంతి విద్యుత్ ఫలితమును వివరించగలము. ఫోటాన్ లోహ ఉపరితలంపై పడినప్పుడు అది పరమాణు ఎలక్ట్రాన్లతో తాడనం చెందును. తాడనంతో ఫోటాన్ యొక్క శక్తి ఎలక్ట్రాన్ గ్రహించును. సో దీనికి మనకు ఇవ్వబడినటువంటి గణితాత్మక సంబంధం ఏంటిది అంటే E మైనస్ W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². డి బ్రోలీ సిద్ధాంతం. 1924లో లూయిస్ డి బ్రోలీ కాంతి యొక్క ద్వంద్వ స్వభావము అనగా తరంగ స్వభావము మరియు కణ స్వభావము వేగంగా చలించే పదార్థం కణకు వర్తింపజేసినాడు. దీనిని బట్టి పదార్థంలోని కణాలు తరంగ స్వభావము కణ స్వభావమును కలిగి ఉండును. అంటే పదార్థాలకు ద్వంద్వ స్వభావమును ఏంటిదా స్వభావము అని కనుక మనం పరిశీలించినట్టయితే కణానికి పదార్థంలోని కణాలకు తరంగ స్వభావము మరియు కణ స్వభావమును కలిగి ఉండును. పెద్ద కణాలకు తరంగ స్వభావం అత్యల్పం కనుక వాటిని కణ స్వభావంచే లెక్కలోనికి తీసుకుంటారు. సూక్ష్మ కణాల లక్షణాలను వివరించుటకు తరంగ మరియు కణ స్వభావాలను ఉపయోగిస్తారు. ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం మరియు ఐన్స్టీన్ సిద్ధాంతము ఆధారంగా డి బ్రోలీ పదార్థములోని కణాల తరంగ దైర్ఘ్యాలకు ఒక సమీకరణను ఉత్పాదించాడు. ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు hν, h ఈజ్ ఈక్వల్ టు c/λ. ఐన్స్టీన్ ద్రవ్యరాశి స్థిరత నియమ ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు mc², hc/λ ఈజ్ ఈక్వల్ టు mc², λ ఈజ్ ఈక్వల్ టు h/mc, λ ఈజ్ ఈక్వల్ టు h బై ద్రవ్య వేగము, λ తరంగ దైర్ఘ్యము, h ప్లాంక్ స్థిరాంకము, m ద్రవ్యరాశి. తరంగ దైర్ఘ్యం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 బై ద్రవ్య వేగము. తరంగ దైర్ఘ్యము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 బై ద్రవ్య వేగము. డి సమీకరణాన్నే డి బ్రోగ్లీ సమీకరణము అంటారు. డి బ్రోగ్లీ సమీకరణం మరియు బోర్ నమూనాని అప్లై చేసినట్టయితే డి బ్రోగ్లీ సమీకరణాన్ని బోర్ పరమాణు నమూనాకు వర్తింపజేసిన ముఖ్యమైన సమీకరణం వచ్చును. బోర్ పరమాణువులు నమూనా ప్రకారం పరమాణువులు ఎలక్ట్రాన్ కేంద్రకము చుట్టూ వృత్తాకార కక్షలో పరిభ్రమించును. ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగము h/2π. h/2π యొక్క పూర్ణాంక గుణిజాలకు సమానము. అనగా కోణీయ ద్రవ్యవేగము క్వాంటీకరణం చెందును. కోణీయ ద్రవ్యవేగము mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π ఆర్ 2πr ఈజ్ ఈక్వల్ టు nh/mv.
2πr ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ h/mv. డి బ్రోగ్లీ సమీకరణం ప్రకారము h/mv ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. సో డి బ్రోగ్లీ సమీకరణం ప్రకారము h/mv ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా కావున 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దీన్ని బట్టి కోణీయ ద్రవ్యవేగం కాంటీకరణం చెందినదని నిర్ధారణ అగును. పై సమీకరణాన్ని బట్టి ఒక కక్ష యొక్క పరిధి 2πr తరంగ దైర్ఘ్యం యొక్క పూర్ణాంక గుణిజానికి సమానంగా ఉండును. అంటే ఎలక్ట్రాన్ కక్షలో పరిభ్రమించెను. కక్ష యొక్క పరిధి 2πr తరంగ దైర్ఘ్యం యొక్క పూర్ణాంక గుణిజానికి సమానం కానప్పుడు ఎలక్ట్రాన్ ఆ కక్షలో పరిభ్రమించును. 2πr is not equal to n lambda. That is the 2πr is not equal to n lambda. హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము. 1927 సంవత్సరంలో హైసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త వేగంగా చలించే ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని వేగాన్ని ఒకేసారి ఖచ్చితంగా నిర్ణయించడం వర్ణించాడు. దీనిని హైసెన్బర్గ్ అనిశ్చితత్వ సూత్రము అంటారు. పరిమాణములో ఉండే వేగంగా చలించే కణాల యొక్క ద్రవ్యవేగాన్ని స్థానాన్ని ఒకేసారి ఖచ్చితంగా నిర్ణయించుట అసాధ్యము. స్థానాన్ని నిర్ణయించుట అనిశ్చితత్వము ΔX, ద్రవ్యవేగాన్ని నిర్ణయించుట అనిశ్చితత్వము ΔP అయిన హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము ΔX ΔPలో లబ్ధము h/2πకి సమానంగా కానీ లేదా ఎక్కువగా కానీ ఉండును. ΔX into ΔP is greater than or equal to h/2π. ΔX into ΔmV, P is equal to mV, is greater than or equal to h/2π. ΔX into ΔV is greater than or equal to h/2πm. నెక్స్ట్ తరంగ యాంత్రిక సిద్ధాంతము. మూల కణాల యొక్క చలనాలను వివరించుటకు తరంగ యాంత్రిక సిద్ధాంతం ప్రతిపాదించబడింది. పదార్థముకు డి బ్రోగ్లీ ప్రతిపాదించిన ద్వంద్వ స్వభావము, హైసెన్బర్గ్ అనిశ్చిత నియమము, ష్రోడింగర్ తరంగ సమీకరణం అనే అంశాలపై ఆధారపడి తరంగ యాంత్రిక స్వభావాన్ని అభివృద్ధిపరిచారు. ఏంటిది ష్రోడింగర్ తరంగ సమీకరణము? డి బ్రోగ్లీ తరంగ సిద్ధాంతము, హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం ఆధారంగా ష్రోడింగర్ ఒక తరంగ సమీకరణాన్ని ఉత్పాదించారు. దీన్నే ష్రోడింగర్ తరంగ సమీకరణము అంటారు. ఏంటిదా సమీకరణము? ∂2ψ/∂x² + ∂2ψ/∂y² + ∂2ψ/∂z² + 8π2m/h² of E - V ψ is equal to 0. XYZ అక్షాలు E is equal to E ఎలక్ట్రాన్ యొక్క మొత్తం శక్తి, V ఎలక్ట్రాన్ యొక్క క్షితిజ శక్తి, M ద్రవ్యరాశి, H ప్లాంక్ స్థిరాంకము, ψ తరంగ ప్రమేయం. సో దట్ ఈస్ ద ష్రోడింగర్ తరంగ సమీకరణం. నెక్స్ట్ వన్ ఇస్ లాస్ట్ వన్ ఇస్ హామిల్టోనియస్ ఆపరేటర్. ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మ కణాల యొక్క మొత్తం శక్తిని సూచించడానికి ఉపయోగించే దానినే హామిల్టోనియస్ ఆపరేటర్ అంటారు. సో ఎలక్ట్రాన్ యొక్క మొత్తం శక్తి హామిల్టోనియన్ ఆపరేటర్ అయిన H ψ ఈజ్ ఈక్వల్ టు E ψ. సో ష్రోడింగర్ తరంగ సమీకరణం ప్రకారము ∂2ψ/∂x² + ∂2ψ/∂y² + ∂2ψ/∂z² + 8π2m/h² E - V ψ is equal to 0. ∂2ψ plus 8π2m/h² E - V ψ is equal to 0. 8π2m/h² E - V ψ is equal to minus delta square psi. E minus V is equal to minus h²/8π2m delta square plus V. So Hamiltonian operator H is equal to minus h²/8π2m delta square minus E²/r. H అనేది హైడ్రోజన్ పరమాణు తరంగ యాంత్రిక రూపాన్ని సూచించును. దీనిని హామిల్టోనియస్ ఆపరేటర్ అని చెప్తాం. దేనికోసం ఇచ్చింది ఇది?
ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మ కణాల యొక్క మొత్తం శక్తిని సూచించుటకు ఉపయోగించే దానినే హోమోజీనియస్ ఆపరేటర్